హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. మీరు వినబోతున్నది హెచ్చమనాయక 36 ఎపిసోడ్. గత ఎపిసోడ్ల మాదిరిగా కాకుండా ఈసారి కథా సన్నివేశాలకు అనుగుణమైన చిత్రాలకు బదులుగా కేవలం చదవడంపై దృష్టి సారించిన వారికోసం వీడియో సౌండ్ తగ్గించి సౌకర్యంగా చదవగలిగేలా కొత్త ప్రయత్నం చేస్తున్నాము. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు తదుపరి ఎపిసోడ్లను గతంలో మాదిరి ఊహా చిత్రాలతోనో లేదా ఈ 36 ఎపిసోడ్లాగా కేవలం అక్షరాలు వాయిస్ మాత్రమే ఉండేలానో ఇష్టపడతారో తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని బట్టి తదుపరి ఎపిసోడ్లను రూపొందించి విడుదల చేస్తాము. ధన్యవాదాలు. ఇక కథలోకి వెళ్దాము. శ్రీకృష్ణదేవరాయలు సాధించిన విజయ పరంపరలతో విద్యానగరం కాస్త విజయాలకు నిలయమై విజయనగరంగా మారిపోయింది. అతడి పాలనలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోని 3 సముద్రాలను తాకింది. ఓట్ర గజపతులు ఓడిపోవడంతో విజయనగర సామ్రాజ్యం ఒడిశా వరకు విస్తరించింది. ఇలా అన్ని సముద్ర మార్గాల మీద ఆధిపత్యం లభించడంతో విదేశీ వ్యాపారం పుంజుకొని దేశ వాణిజ్య రంగంలోనూ ఇటు ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో అనేక మార్పులు విజయనగర సామ్రాజ్యంలో చోటు చేసుకొని ఆర్థికంగా ఒక బలమైన సామ్రాజ్యంగా ఎదిగిపోయింది. ఇలా సంపదతో తలదూగుతున్న సామ్రాజ్యాన్ని చూడగానే సహజంగానే అసూయకు లోనైన బహమని సుల్తానులు విజయనగర సామ్రాజ్యాన్ని కొల్లగొట్టాలని ఎన్నో తరాలు ఎదురుచూసినా ఏనుగును చూసి కుక్కలు మురిగితే ఏనుగు భయపడినట్టు విజయనగర సామ్రాజ్యం వారికి భయపడే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ ఆ అవకాశం శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అల్లుడు రామరాయలు బహమని సుల్తానులకిచ్చాడు. అల్లుడిని కన్నడంలో అళియా అని పలుకుతారు. అలా అతడు అళియ రామరాయలుగా అందరికీ పరిచయం. అధికారం తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి అతడు చేసిన కొన్ని పనులు బహమని సుల్తానులకు ఆ అవకాశాన్నిచ్చాయి. హెచ్చమనాయకుడి వంశస్థుడినైన నేను అతడి పోలికతో పుట్టినందువల్ల ఆయనకు గుర్తుగానే నాకు కూడా హెచ్చమనాయకుడని పేరు పెట్టారు. నేను మల్లా ముష్టియుద్ధంలో నిపుణుడిని. నా ప్రతిభను మెచ్చి సదాశివరాయలు నన్ను దండనాయకుడిగా నియమించాడు. అలా నేను సైన్యంలో ఉన్న ఒక ఉన్నతమైన పదవి పొందటం అళియ రామరాయలకు ఇష్టం లేదు. అన్ని ప్రధానమైన పదవుల్లో తనకు అనుకూలంగా ఉన్నవారినే నియమించుకోవాలనేది అతడి ఆలోచన. కానీ ఆయన చేసే పనులు నాకు నచ్చకపోవడంతో నేనాయనకు పూర్తి విరుద్ధంగా ఉండేవాడిని. తనకు సహాయంగా నిలబడగలిగే ఒకే ఒక సైనికాధికారిని నేనే అవటం వల్ల సదాశివరాయలు నాకు సహాయంగా మాట్లాడి కొంతవరకైనా తన మహారాజు అనే అధికారాన్ని ఉపయోగించి నా ఉద్యోగాన్ని కాపాడుతూ వచ్చాడు. కానీ ఆ అళియ రామరాయలు అనవసరంగా బహమని సుల్తానుల రాజకీయాల్లో కలగజేసుకుని వారికి విరోధిగా మారాడు. వారిలో వారు కలహించుకుంటూ ఉన్నన్ని రోజులు విజయనగర సామ్రాజ్యాన్ని గెలవలేమని తెలుసుకున్న ఆ బహమని సుల్తానులు వివాహ సంబంధాల ద్వారా ఒక్కటై విజయనగర సామ్రాజ్యం మీద దండయాత్ర చేయడానికి 5 మందిలో 4 సుల్తానులు కలిసి ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశారు. వారు 4 కలిసినా విజయనగర సైన్యం కన్నా తక్కువే అయినా వారిలో ఉన్న ఐకమత్యం విజయనగర సైనికుల్లో లోపించింది. దానికి కారణం కూడా రామరాయలే. తన మాట వినని అధికారులను చంపడం వల్ల కానీ, ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల కానీ మార్చివేసేవాడు. ఇది విజయనగర సైనికాధికారుల్లో అభద్రతా భావం పెరిగి పరోక్షంగా బహమని సుల్తానులకు బలం చేకూర్చింది. కొంతమంది అధికారులు రామరాయలు మీద కోపంతోనో భయంతోనో బహమని సుల్తానుల పక్షం చేరడం ప్రారంభించారు. దానిని సాకుగా చూపి మరికొంతమంది సైనికాధికారులపై నిందలు మోపి వారిని తొలగించి వారి స్థానంలో తన అనుచరులను నియమించడం ప్రారంభించాడు. ఇందులో అతడి ఉద్దేశం ఏమీ లేదు. విజయనగర సైన్యం బహమని సుల్తానుల సమైక్య సైన్యం కన్నా పెద్దదవటం వల్ల యుద్ధం కనుక వస్తే తప్పకుండా విజయనగర సైన్యం గెలుస్తుంది. ఈలోపు సైన్యంలోని ప్రధాన అధికారాల్లో అంతా తనకు అనుకూలమైన వారికి నింపేసి రక్తరహిత కుట్ర ద్వారా కానీ, అవసరమైతే రక్తపాతం చేసైనా తను అధికారంలోకి రావాలని అతడి ఆలోచన. ఆ రామరాయలు కుట్రలతో సైన్యంలో దాదాపు అన్ని ప్రధాన పదవులను తన అనుచరులతో నింపేశాడు. అందరూ కొత్తవారే, యుద్ధంలో అనుభవం లేనివారు. వారితో యుద్ధాన్ని ఎలా చేయిస్తారో అని నాకు బెంగగా ఉండేది. ఇక సైన్యంలో రామరాయలుని ఎదురించి మాట్లాడగలిగిన వాడిని నేను మాత్రమే ఉన్నాను. నన్ను కూడా ఏదో ఒకటి చేసి ఉద్యోగం నుండి తొలగించాలని రామరాయలు ప్రయత్నిస్తున్నా నేను అతడు నా మీద నింద మోపగలిగే అవకాశం ఏ ఒక్కటి అతడికి ఇవ్వలేదు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. నా మీద కూడా నిందారోపణలు చేయడానికి అతడికి ఒక అవకాశం వచ్చింది. ఆ రోజు రామరాయలు 2 ముస్లిం అధికారులను సభలోకి తీసుకుని వచ్చి, వీరిని జిలానీ సోదరులంటారు. బహమని సుల్తానులతో వీరికి వైరం ఏర్పడింది. అందువల్ల వీరు మనతో కలిసి బహమని సుల్తానులపై పోరు సాగిస్తారు.
ఈ సంధిని గుర్తించి వీరిని మనలో కలుపుకున్నట్టు మీరు అనుమతివ్వండి అని వినయపూర్వకంగా కాక ఒక ఆజ్ఞలాగా అన్నాడు. దాంతో నేను లేచి సదాశివరాయలతో, మహారాజా, ఇప్పుడున్న సైనికులతోని మనం బహమనీ సుల్తానులను ఎదిరించి గెలవచ్చు. ఇప్పుడు సహాయం చేయడానికి వచ్చిన ఈ జిలానీ సోదరుల అవసరం కానీ, వారు తెచ్చే అనేకమైన మంది సైనికుల అవసరం కానీ మనకు లేదు. ఒకప్పుడు బహమనీ సుల్తానులతో కలిసిమెలిసి తిరిగిన ఈ జిలానీలు ఇప్పుడు వారికి మిత్రద్రోహం చేసి మనతో చేతులు కలపడానికి వచ్చారు. అలా నమ్మిన మిత్రులకే ద్రోహం చేయడానికి వెనుకాడని వారిని జరగబోయే యుద్ధంలో మనకు ద్రోహం చేయరనడానికి నమ్మకమేంటి? అందువల్ల వారిని విస్మరించి ఇక్కడి నుండి పంపించడమే మంచిది అని చెప్పాను. దానికి రామరాయలు వస్తున్న కోపాన్ని దిగమింగి సభకు సర్ది చెప్పడానికి, మహారాజా, మన పక్షంలో ఇప్పుడు రాజ్యద్రోహులు ఎక్కువయ్యారు. కొంతమంది అధికారులు ఇప్పటికే మనల్ని వదిలి ఆ బహమనీ సుల్తానులతో చేతులు కలిపారు. ఇంకా చాలామంది వారితో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పెద్ద సైన్యం కలిగిన జిలానీ వంటి వారు మన వెంటుంటే మన వాళ్లు వెళ్లి వారితో కలిసినా మనకు పెద్దగా నష్టముండదు. ఇలాంటి రాజద్రోహుల మాటలు విని ఈ మంచి అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని రామరాయలు నా వైపు చేయి చూపించాడు. అలా అతడు నా వైపు చేయి చూపించి నన్ను రాజద్రోహి అనేసరికి నాకు ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ ప్రయత్నం గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. పాత కొత్త పద్ధతుల్లో ఏది మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఇష్టపడిన పద్ధతిలో తదుపరి ఎపిసోడ్ను తయారుచేసి విడుదల చేస్తాము. కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథలను విడుదల చేయడానికి మాకు ప్రోత్సాహం ఇవ్వండి. ఈ కథను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.